మనం ఈరోజు స్టాక్ మార్కెట్లో మంచి ఫండమెంటల్ గల క్వాలిటీ షేర్స్ నిమిషాల్లో ఎన్నుకోవడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ గో టు గూగుల్. ఇక్కడ మనీ కంట్రోల్ NAY మనీ కంట్రోల్ అని కంపోజ్ చేస్తే ఇక్కడ సైట్ పేరు వస్తుంది. ఆ సైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనే కేటగిరీ మీద క్లిక్ చేసినట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకెల్లా మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న ఫండ్స్ పేర్లు ఇక్కడ ఉంటాయి. వాటి 6 నెలలు, 1 year, 3 yearsగా వాటి పెర్ఫార్మెన్స్ పరంగా మంచి ఫండ్స్ పేర్లు ఇక్కడ ఇస్తారు. ఆ ఫండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఫండ్ యొక్క వివరాల్లోకి మనం వెళ్తాము. ఇక్కడ పీర్స్ అనే కేటగిరీ కింద పోర్ట్ఫోలియో ఉంది. ఆ పోర్ట్ఫోలియోలో హోల్డింగ్స్ అనే సబ్ కేటగిరీ ఉంటుంది. ఆ సబ్ కేటగిరీని క్లిక్ చేసినట్లయితే ఆ ఫండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది ఇక్కడ ఇస్తారు. అదే ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు కొద్దిగా పర్సంటేజ్ ఎక్కువ ఉన్న, అంటే ఆ ఫండ్ హోల్డింగ్లో ఎక్కువ పర్సెంట్ ఉన్న స్టాక్స్ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొద్దిగా రిస్క్ తక్కువగా ఉంటుంది అని నా అభిప్రాయము. ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రస్తుత త్రైమాసికాన్ని కానీ, వచ్చే త్రైమాసికాన్ని కానీ, ఇయర్లీ కానీ లాభాలను ప్రభావితం చేసే న్యూస్ వచ్చినప్పుడు ఆ రోజు షేర్లలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. లాభాలు వస్తే పర్వాలేదు, నష్టాలు వస్తే గాబరా పడకుండా నిలకడగా ఉండగలగాలి. ఈ విధంగా మనం మంచి క్వాలిటీ గల స్టాక్స్ను నిమిషాల్లో ఎన్నుకోవడం, సెలెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కిరణ్ కుమార్ యార్లగడ్డ.